దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్‌కి సంప్రదించండి. ఇప్పుడు ఒకేసారి 2, 3 రకాల ధ్వనులు కలిపి పలికించడం ఒక టెక్నిక్. అదెలా జేస్తారు? అది చెబుతూ నేను ప్రదర్శిస్తాను. ఇప్పుడు 3 రకాల ధ్వనులు ఒకేసారి చెప్పడం ఒక టెక్నిక్. ఇవన్నీ స్టేజి మీద చేసేవాడు. అంటే ఒక కళాకారుడు ఒక్క ధ్వనినే ఒకసారి చెప్పగలడనుకునే రోజుల్లో, లేదు ఒకేసారి 3 ధ్వనులు చెప్పొచ్చని. స్పీచ్ మెకానిజం మీద అవగాహన ఉంటే ఇది చేయడం సాధ్యమవుతుందని ముందు చెప్పినట్టు విషయం మళ్ళీ ఒకసారి మన ప్రేక్షకులకు చెబుదామని. ట్రైన్ ఎళ్తుంది. పక్కన గుర్రాలెడతాయి. ఆ పక్కన కారెళ్తుంది. ఎందుకు చెప్పాలి? మీకో సినిమా గుర్తు చేస్తాను 'షూలే'. సంజీవ్ కుమార్, అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర ముగ్గురు ట్రైన్‌లో ఎడుతుంటారు. గబ్బర్ సింగ్ మనుషులు వాళ్ళ గుర్రాల మీద పడిస్తారు. అప్పుడు 2 సౌండ్స్ కలిపి చెప్పారు. ట్రైన్ చాలా వేగంగా ఎడుతోంది. అప్పుడు అది చెప్పొద్దు. పెదవుల నుంచి అప్పర్ ఫ్రంట్ టీత్‌కి లోయర్ లిప్‌కి తగులుతుంది. దంతోష్ట్యం ఇలా చెప్పాలి. 3 సౌండ్స్ చెప్పాలనుకున్నప్పుడు. సినిమాలో అయితే అనే వస్తుంది. ప్రేక్షకుల్ని రంజింపజేయడానికి చెప్పేటప్పుడు ఈ ఈ చిన్న లిబర్టీ ఉంటుంది. గుర్రం అంటే చెప్పాను కదా! మన భారతీయ సినిమాల్లో గుర్రం ఇసుకలో పరిగెత్తిన రోడ్డు మీద ఉంటుంది. 5, 6 గుర్రాలు పరిగెడితే బీట్ మారుతుంది అంతే. తప్ప సౌండ్ మారదు. సో, ఈ 2 సౌండ్స్ కలిపి ఒకేసారి వినిపించారు ఇలాగ. నిజానికి మనం గుర్రం మీద ఎడితేనే పక్కన ట్రైన్ ఎడితే మనకే మన గుర్రపు డెక్కల ధ్వని వినపడదు. కానీ థియేటర్‌లో కూర్చున్న ప్రేక్షకులకి 2 సౌండ్స్ సమానంగా వినపడతాయి. అది లేకపోతే ప్రేక్షకుడు థియేటర్‌కి రాడు. సో, ఎలా ఉంటుంది? 2 సౌండ్స్ ఒకేసారి చెప్పొచ్చు. 3 సౌండ్స్ చెప్పొచ్చు. మన తెలుగు సినిమాలో ఒక ఆక ఎక్కువ చదివాయి కదా! అందుకని తిక్క కొంత లేక తెలుగు వాడెట్లవును. తిరుగుదనము లేదు తిక్క లేక. తెలుగు జాతి కవియ తిక్కనామాత్యుడన్నాడు నారా వెంకటేశ్వరరావు గారు. ఆ! తెలుగువాడు కాడు తీవరపడకున్న, తెలుగువాడు కాడు తెగడకున్న, తెలుగువాడు కాడు తెగులేదు లేకున్నా అని కూడా అన్నారు. మనాళ్ళకి అన్నున్నాయి కాబట్టి హీరోయిన్ ఇంట్లోంచి పారిపోయి ట్రైన్‌లో ఎడుతోంది. వెళ్ళాలంతే. గంట తర్వాత హీరోకి తెలుస్తుంది. ఆయన కారులో బయలుదేరుతాడు. ఇంకో గంటకి విలన్‌కి తెలుస్తుంది గుర్రం మీద. కార్లు, హెలికాప్టర్ వచ్చాక గుర్రం మీద ఎందుకెళ్ళాలి ఎవడు అడగడు. సినిమా అంతే చూడాలి. అది అందంగా అలా చేసినా సరే ప్రేక్షకుల్ని కన్విన్స్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మన సినిమాలు చూస్తున్నాం. ట్రైన్ ఎళ్తుంది. పక్కన గుర్రం, ఆ పక్కన కారు 3 సౌండ్స్ చెప్పొచ్చు. ఇది స్పీచ్ మెకానిజం వాడుకొని చెప్పేదే. మూడు సౌండ్స్ చెప్పొచ్చును. ఏం చేశాను? పళ్ళు పెదవులతో గాలి ఊదుతూ ట్రైను, నాలుక ఖాళీగా ఉందిగా 2 వస్తాయి. ఇక్కడ స్వరపేట నుంచి కారు చెప్తే 3 సౌండ్స్ వస్తాయి. ఇలా ప్రతి అక్షర ధ్వనిని వాడుకుని స్పీచ్ మెకానిజం వాడుకొని చెప్పాడు. అంటే ప్రతి దానికి శాస్త్రీయమైన కోణంలో ఆలోచిస్తే ఖచ్చితంగా కళాకారుడు రాణించగలుగుతాడు. కేవలం నేను ఒక నలుగురు సినిమా యాక్టర్‌లు ఇమిటేట్ చేస్తానండి. నలుగురు రాజకీయ నాయకులు ఇమిటేట్ చేస్తాను. లేకపోతే నలుగురు సింగర్స్‌లా పాడతానంటే మీరన్నట్టు ఇంకా ఏదో ఒక 5, 6 అవకాశాలు వస్తాయి తప్ప అది శాశ్వతం కాదు. ఎక్కువ రోజులు నిలబడటం కష్టం. ఇప్పుడు 47 ఏళ్ల నుంచి ఇంకా ఉన్నాను. మంచి మంచివి చేస్తున్నా కార్యక్రమాలు. ఆహ్, ఇప్పుడు రేపు ఇక్కడే హైదరాబాద్‌లోనే టెడెక్స్‌కి నన్ను లెక్చర్ కమ్ డెమాన్‌స్ట్రేట్ చేయమని పిలిచారు ఒక కాలేజీలో. అట్లాంటివి చేస్తూనే ఉన్నాను. కాపోతే ఏంటంటే మీరన్నట్టుగా థియేటర్‌లో పెర్ఫార్మ్ చేయడానికి అవకాశాలు లేవు కాబట్టి నా అంతట నేను వెళ్లి అడగట్లేదు. పిలిచేవాళ్ళు లేరు. అందుకని నేనేం బాధపడటం లేదు. హ్మ్. మా మిమిక్రీ రంగానికి సంబంధించిన కళాకారులు, మెజిషియన్‌లు అవకాశాలు రానివాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి ఇతర వృత్తులు ఎన్నుకోండి. దాంట్లో బతకండి. డబ్బులు సంపాదించుకోండి. ఇది హాబీగా పెట్టుకొని వీలైతే ఉచితంగా కార్యక్రమాలు చేస్తూ స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్స్ కాదు. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి వాళ్ళకి మీకున్న విద్యను ప్రదర్శించి వీలైతే నేర్పించి వాళ్ళని కూడా ఆసక్తి కలిగేలా చేస్తే కనీసం వాళ్ళు కళాకారులు అవ్వకపోయినా మంచి రసజ్ఞులైన ప్రేక్షకులుగా తయారవ్వడానికి వీలవుతుందని మనవి చేస్తున్నాను అంతే. అమెరికాలో ఆహ్, కొద్దిమంది ఆర్టిస్టులు ఉన్నారు. చాక్ టాక్ పేరుతో వాళ్ళు పెర్ఫార్మ్ చేస్తారు. ఇవన్నీ నేను ఇంట్రొడ్యూస్ చేశాను. అంటే నేను నా రంగస్థల ప్రదర్శనలో నా మిమిక్రీతో పాటు వెంట్రలాక్విజంతో పాటు ఆరిగామితో పాటు ఇలాంటి చాక్ టాక్ లాంటివి కూడా చెప్తూనే వస్తున్నాను. కానీ ప్రేక్షకులు ఎప్పుడైతే వాడు ఆడిటోరియంకి రావడం అనే అలవాటు పోయిందో అప్పటి నుంచి కళారూపాలన్నీ కూడా పాపం తగ్గినట్టే. అందుకని మనం బాధపడటం తప్ప మనం ఏం చేయలేం. అసలు చాక్ టాక్ ఎలా ఉంటుందో చెప్తాను. అంటే కొన్ని గీతలు గీస్తారు. గీసి వాటిని
కొన్ని లైన్స్ యాడ్ చేస్తారు, కొన్ని చెరిపేస్తారు, మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తారు. అది చాక్ టాక్. ఇప్పుడు ఇలాగిస్తాడు. ఇదేంటంటే మీకు తెలుసు. క్వశ్చన్ మార్క్. క్వెషన్ మార్క్, ప్రశ్న. వాడు అడుగుతాడు, వై ద క్వెషన్ మార్క్ ఇస్ గివెన్ దిస్ షేప్? ఇలా ఎందుకుంది, ఇదే షేప్ ఎందుకు ఇచ్చారు? వేరేలా ఇవ్వచ్చు కదా, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు, ఇలా ఇవ్వచ్చు కదా, ఇలాగే ఎందుకుంది అంటాడు. నోబడి కెన్ ఆన్సర్. అంటే వాడు చాలా తెలివిగా ప్రిపేర్ చేసుకుంటారు బొమ్మలు గీయడంతో పాటు. ఎందుకంటే చెప్తారు, లేడీస్ అండ్ జెంటల్మెన్, వెన్ యూ క్వశ్చన్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అన్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్. ద ఎంటైర్ పవర్ యూ ఆర్ గెటింగ్ త్రూ యువర్ ఇయర్ బై క్వశ్చనింగ్. నువ్వు చెవి ద్వారానే నీకు సమాచారం, విజ్ఞానం అంతా వస్తుంది ఇలాగ ప్రశ్నించడం వల్ల. కాబట్టి ఈ ప్రశ్నకి ఈ గుర్తిచ్చారు అని చెప్పి దానికి కొన్ని లైన్లు యాడ్ చేస్తాడు. ఇలాగా చాక్ టాక్ ఇది ఒక చిన్న ఉదాహరణ. ఇంకొక ఉదాహరణ చూపిస్తాను. ఇంకోటికి ఇస్తాడు ఇలాగా, ఇలా గీసి, ఇదేంటంటే పిల్లలు కానీ అందరు కానీ డక్ అంటారు. డక్ కాదంటే నో స్వాన్ అంటారు. స్వాన్ ఇప్పుడు లేదు, డక్ లేదు ఏంటంటే, ఇటు దీనికి ఆపోజిట్ ఇంకోటి గీస్తున్నా అంటాడు అని ఇటు గీస్తాడు. ఏంటంటే 2 డక్స్ అంటారు. తనే చెప్తాడు, నో మై డియర్ ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఆ ఫ్లవర్ అంటారు. అనగానే అందరు లోటస్ లోటస్ అంటారు. నో ఐఎమ్ సారీ అని చెప్పి మధ్యలో ఒకటే గీత గీస్తాడు. గీసి ఇట్ ఇస్ ఎ రోజ్ అంటాడు. రోజుని ఇలా గీస్తాడు. గీసిన తర్వాత మళ్ళీ దాని లోపల మళ్ళీ గీసి దీన్ని ఇలా తలకిందులు తిప్పుతాడు. తిప్పేస్తే ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్లవర్, ఇట్ ఈస్ షీ, హర్ నేమ్ ఈజ్ రోజ్ అంటాడు. ఇలాగా ఒక అద్భుతమైన ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి. అవన్నీ ఎన్ని మనం యాడ్ చేసి చెప్పినా, కొత్తగా చూపించాలని ఎంత తపన పడ్డా, ఇప్పుడు మిమిక్రీలో కొత్తగా వచ్చిన ఏ నాయకుడినో ఏ నటుడినో అనుకరిస్తేనే కాదు కదా, అది అవుట్డేటెడ్ అయిపోయింది. కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. కొత్తగా ఏం చేయాలనే దానికి రాబోయే జనరేషన్ వాళ్ళు ఏమైనా ఆలోచిస్తే తప్ప మళ్ళీ కళారూపాలు బతకవు. ఇప్పుడు నేనేం చేస్తానంటే, నేను కూడా ఒక చాక్ టాక్ చేయను, చాక్ టాక్తో మొదలుపెట్టేలాగా నా వెంట్రుకలను చూపిస్తాను. ఇది పెద్ద జీరో. మనిషి ఎప్పుడు నేర్చుకోకపోతే సున్నాతో సమానం. ఏదైనా నేర్చుకోవాలి, నేర్చుకోకపోతే సున్నాతో సమానమే కదా. కాకపోతే దీనికి కొన్ని యాడ్ చేస్తాం. 2, 2, 3 మొత్తం 6 అయ్యాయి. ఏంటవి? హెయిర్, జుట్టు. అంటే నాకు లేదు కాబట్టి నేను వేసే బొమ్మకు కూడా జుట్టు పెట్టాను. సరే, వినకపోతే ఏది రాదు. కేవలం ప్రశ్నించడం ద్వారానే సమాచారం వస్తుంది. ఆ ప్రశ్నించడం ద్వారా సోక్రటీస్ కానీ, ప్లేటో కానీ, అరిస్టాటిల్ వీళ్ళందరూ మనకి ఇంత విజ్ఞానాన్ని పంచారంటే వాడు ఆలోచించడం, ప్రశ్నించి ఆలోచించడం వల్లే కదా. కాబట్టి ఏం చేస్తా అంటే, ఆ పైన 6 ఉన్నాయి, ఇటు ఒక 3, ఇటు 3 దానికి అద్దంలో మిర్రర్ ఇమేజ్లా పెట్టాం. అంటే ఈ చెవులు, రైట్. ఇక్కడ ఒకటి గీసా, ఇక్కడ ఒకటి గీసా. ఇది 10 అంటే ఫేస్కి మెల్లిమెల్లిగా వాల్యూ వస్తుంది. 0 కాస్త 6, 3, 9, 3, 12 + 20, 32 అయిపోయిందా? సరే, ఇప్పుడు దీనికి ఏం విలువ లేదు, కానీ ఇది లేకపోతే మనిషి లేడు, వాసన చూడకపోతే తెలియదు. దీనికి విలువ ఏంటి అంటే ఏం లేదు. దీనికి ఏదో మిస్సింగ్. ఏం మిస్ అవుతుంది? కళ్ళు. చూపు లేకపోతే, అంటే దృష్టి. ఏ సబ్జెక్ట్ అయినా, ఏ విషయాన్నైనా శాస్త్రీయమైన కోణంలో చూడాలనే ఆ దృష్టి లేకపోతే నేర్చుకోలేడు. ఇప్పుడు రైట్, ఇప్పుడు ఉంది కదా, ఈ బొమ్మ కేవలం చాక్ టాక్ కళాకారుడు చేసిన బొమ్మ లాంటిదే కాదు. నేను చెప్తే వింటుంది, రైట్. నువ్వు చూడగలవు, ఎస్. నీ నమ్మకం కలగదా? నా చూపుడు వేలు నీ కళ్ళెదురుగా పెట్ట చూస్తున్నావు, అయినా నమ్మకం కలగదు ప్రేక్షకుడికి. నా చూపుడు వేలుని కుడి పక్కకి కదిలిస్తాను, నా చూపుడు వేలుని చూడాలి నువ్వు, రైట్. ఓకే, రైట్. ఎడం పక్క చూడు, ఇటు, రైట్. ఇప్పుడు మళ్ళీ నా వాయిస్ నీకు ఇస్తాను. ఆ బొమ్మలో పెట్టాను కదా, తీసుకుంటా. ఏంటి
ఈ బొమ్మకిస్తాను మాట్లాడు అంటే బొమ్మకిస్తాను మాట్లాడు. అంగయ్య ఉన్నావు కదా, ఇప్పుడు మాట్లాడు అంటే ఏం మాట్లాడను, ఏం మాట్లాడు కాదు, నువ్వు మన ధాత్రి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు చెప్పు. గుసగుసలాటం గట్టిగా చెప్పు. ధాత్రి ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. వెరీ గుడ్, అందరికి చెప్పావు కదా, అమ్మయ్యా, ఓకే ఓకే రైట్. సరే ఇప్పుడు ఏం చేస్తాం, నేను తీసేస్తా. ఓకే, ఇలాగా ఇట్లాంటివన్నీ యాడ్ చేసి ఎన్ని చేసినా ఇప్పుడు కొత్తగా అవకాశాలు రాకపోవడం కారణం నువ్వు చెప్పినట్టు కరోనా నుంచి పాపం అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. సో ఎన్ని కొత్తవి యాడ్ చేసి చెప్పినా దీనికి ఆదరణ ఉంటుందని గ్యారంటీ లేదు. నాకు ఇక్కడ ఒక ప్రశ్న అండి, ఇంత ఇన్నోవేటివ్గా ఇన్ని కొత్త రకాలు దగ్గర పెట్టుకొని వీటిని ప్రేక్షకులకు పరిచయం చేయకుండా మీరు ఎందుకు రిలాక్స్ అవుతున్నారు? నేను చెప్పేది ఒక్కటే, ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారండి, రైల్వేలో ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు నాకంటే మీకే తెలుసు. ఉద్యోగస్తులు ఎంతమంది ఉంటారు, మీ ఉద్యోగం ఎవరైనా చేస్తారు, బట్ మిమిక్రీ శ్రీనివాస్ ఒక్కడే ఉంటాడు. కరెక్టే, నేను ఆ మిమిక్రీ శ్రీనివాస్ని మీరు ప్రజలకు ఎందుకు దూరం చేస్తున్నారు? నేనేం దూరం చేయట్లేదు. నేను రియల్ ఎంటర్టైన్మెంట్ లేక ప్రేక్షకులందరూ ఎంతో మదన పడుతున్నారు, తపన పడుతున్నారు, వెతుక్కుంటున్నారు. అలాంటప్పుడు మీరు ఒక ముసుగేసుకొని ఇంట్లో కూర్చోవడం అన్యాయం అంటాను నేను. నేను అంటే ఒక రకంగా ముసుగేసుకుని కూర్చోవడం కాదు, కానీ రిలాక్స్ అవుతున్నా. అవడానికి కారణం ఇంతకుముందు చెప్పినట్టు ప్రేక్షకులు ఆడిటోరియం అప్పుడు నేను ఇవన్నీ రంగస్థలం మీద ప్రదర్శించిన అంశాలే, నా కళతో పాటు ప్రదర్శిస్తున్నవే. కొత్తగా చేయాలని ఇప్పుడు కళాకారుడికి రిలాక్సేషన్ ఉందంటారు, అంటే రిటైర్మెంట్ ఉందా? రిటైర్మెంట్ అంటే అది వ్యక్తిగతం. అంటే నిజానికి కళాకారుడికి రిటైర్మెంట్ ఉండదు. మరి కానీ ఇప్పుడు నేను మీకు ఒక టెక్నికల్ థింగ్ కూడా చూపిస్తాను. అంటే ఎవరు మామూలుగా రొటీన్గా చేయని మన ప్రేక్షకులకు చూపిద్దామని.